హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైలెంట్ క్యాషియర్ డైరీస్. ఈరోజు మనకి ఎస్బీఐ జేఏ ఎగ్జామ్ అయింది కదా. సో ఏంటంటే నేను ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ ఎస్బీఐ జేఏ రాయలేదు, ఆల్రెడీ క్యాషియర్ చేస్తున్నాను కాబట్టి. మా ఫ్రెండ్స్ చాలామంది రాశారు, అంటే కొంతమంది ఎస్బీఐలో చేయాలని ఉంటుంది కదా, వాళ్ళు రాశారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫస్ట్ షిఫ్ట్ రాశారు, సెకండ్ షిఫ్ట్ రాశారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే రెండిట్లోనే జీఏ చాలా టఫ్గా ఇచ్చారు, మేము చదివిన ఏం రాలేదన్నారు. మరి ఆల్రెడీ వాళ్ళు కూడా జాబ్ చేస్తున్నారులే, అట్లా అంటే జాబ్ అంటే 1 month వచ్చింది. వాళ్ళు కూడా చాలా దారుణంగా ఇచ్చారు, రీజనింగ్ కూడా చాలా దారుణంగా ఇచ్చారని చెప్పారు. వాళ్ళ అటెంప్ట్స్ ఎలా అవుతున్నాయంటే ఓవరాల్గా నేను కనుక్కున్నది ఏంటంటే జిఏ ఏంటంటే 17 to 18 మధ్యలో పెట్టారు పర్ఫెక్ట్గా. అలాగే ఇంగ్లీష్ పర్లేదన్నారు, ఇంగ్లీషు 20 నుంచి 25 వరకు పెట్టచ్చమని చెప్పారు. ఇంగ్లీషు మ్యాథ్స్ కూడా పర్లేదంట, 24 to 26 వరకు పెట్టామని చెప్పారు. రీజనింగ్ మటుకు చాలా హార్డ్గా ఉంది, కొంచెం లాజికల్ కూడా ఉందని చెప్పారు. అది అరౌండ్ 16 to 24 వరకు పెట్టారంట. షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 కూడా ఏంటంటే జిఏ అలాగే ఉంది. షిఫ్ట్ 2 కొంచెం ఈజీగా ఇస్తాను అంటే ఈజీ అవ్వలేదు, అది కూడా టఫ్గా ఉంది. ఇది కొంచెం మరీ టఫ్గా ఇచ్చారని జిఏ కొంచెం బాగా టఫ్గా ఇచ్చారని విన్నాను. బిఏ ఏంటంటే ఇందులో 6 to 15 ఆ మధ్యలో పెట్టారంట. ఇంగ్లీష్ ఇక్కడ సేమ్ మోడరేట్గా ఉందంట, 20 to 25 పెట్టచ్చు. మ్యాథ్స్ కూడా అంతే మోడరేట్గా ఉందంట, 22 to 25 వరకు పెట్టారు. అలాగా ఇది కూడా రీజనింగ్ తొక్కేసాడు మళ్ళీ సెకండ్ షిఫ్ట్లో కూడా. సో సెకండ్ షిఫ్ట్లో కూడా రీజనింగ్ ఎలా పెట్టారంటే మరీ ఫస్ట్ షిఫ్ట్ అంటే కాదన్నారు, కానీ సెకండ్ షిఫ్ట్లో కొంచెం 20 నుంచి 23 వరకు పెట్టచ్చు అండి. ఈజీ అంటే ఈజీ కదా, అదే పెట్టేసుకోరు. సో ఓవరాల్గా చూసుకుంటే సేఫ్ స్కోర్ వచ్చేస్తే ఏంటంటే 70+ పెట్టుకుంటే సేఫ్ స్కోర్ అనమాట. 70+ అంటే జనరల్ వాళ్ళు ఏంటంటే 75+ అలా పెట్టుకోవాలి. ఓబీసీ వచ్చి 73+ అలా ఉంటుంది. ఎస్సీ వచ్చి 68+, ఎస్టీ వచ్చి 65+. అంటే వీటికంటే ఇంకా కట్ ఆఫ్ తక్కువ ఉండొచ్చు, ఎందుకంటే పేపర్ చాలా అంటే ఇప్పుడు వచ్చిన పేపర్ కనుకంటే చాలా టఫ్గా ఉందంట. సో ఏంటంటే ఇవి పెట్టుకుంటే కనుక సేఫ్ స్కోర్ మెరిట్ లిస్ట్లో ఉంటారు. ఇవి అంటే ఇది ఇంకా తక్కువ పెట్టినా సరే వస్తుంది, మీకు కంగారు పడిపోయిన అవసరం లేదు. జస్ట్ సేఫ్ స్కోర్ అనమాట. అలా ప్రిపేర్ అవుతూ ఉండండి. అంటే నేను ఈ 70 దాంట్లో 70 పెట్టాను, 70 కూడా పెట్టచ్చు. పర్ఫెక్ట్గా 70 పెట్టుకుంటే మీదే అదేంటంటే ఇంకోటి కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి, వదలకుండా బాధపడకుండా ఎంత తక్కువ పెట్టాను. ఎందుకంటే మెరిట్ లిస్ట్ వచ్చారు, ఎవరు చెప్పడం కట్ ఆఫ్ ఎంత అని. బట్ ఏంటంటే ఇంత పెడితే అవ్వచ్చు అనే అంచనా వేయగలం అంతే. నేను చెప్పిన నా ఎక్స్పీరియన్స్ బట్టి కట్ ఆఫ్ ఇంతే ఉండొచ్చు, ఈ రేంజ్లో ఉండొచ్చు, ఇంకా తక్కువ ఉండొచ్చు బాగా. ఈ రేంజ్ కూడా కాదు, జస్ట్ ఏంటంటే మనం పెట్టి ఆడిచ్చిన పేపర్కి 75+ ఏమి ఉండదు, 70 to 75 మధ్యలో ఉంటుంది అంతే. ఆల్ ది బెస్ట్ గైస్, ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్.